పైగా ఆ వామనుడు కావడంలో ఒక అర్థం ఉంది. ఎందుకు అలా వామనుడై అడిగాడు? ఒంటివాడ నాకు ఒండు 2 అడుగుల మేర చాలు, సొమ్ము మేర వల్ల కోర్కెదీర బ్రహ్మకోకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. అందుకోసం అయ్యాడు. బ్రాహ్మణ అబ్బాయి వామనుడు, పొట్టివాడు అంటే నిజానికి ఆ వయస్సుకు పొట్టివాడు కాదండి ఆయన. ఊరికే పొట్టివాడు ఉంటున్నారు. 25 ఏళ్ళ వాడు అలా ఉంటే పొట్టు, కానీ 7 ఏళ్ల కుర్రాడు అలా ఉండకపోతే ఇంత పొడుగు ఎలా ఉంటాడండి? అయితే వామనుడు అంటే ఏదో అవతారం వల్ల అనేస్తున్నారు, కానీ ఆయన ఏం పొట్టివాడు అనడానికి వీల్లేదు. ఉండవలసినంత పొడుగు లేకపోతే పొట్టివాడు అనాలి, కానీ 7 ఏళ్ల కుర్రాడు అలాగే ఉంటాడు. 7 ఏళ్ళు కూడా లేవు నిజానికి, 5 ఏమో కూడా, మరి ఇంకా అలాగే ఉంటాడు. ఆ చిన్న గుజ్జు రూపంలో వచ్చాడు కాబట్టి ఆ వామనుడు అంటే పొట్టివాడు అన్నట్టు స్థిరపడిపోయింది. దాని మీద ఇంకా చాలా వచ్చి అడగవలసిన స్థితి వచ్చేసరికి మహావిష్ణువు కూడా వామనుడయ్యారు అన్నారు కొంతమంది. అంటే యాచన ఎంత దీనమైన పరిస్థితి అంటే, ఇతరుల్ని యాచించడం, వాళ్ళ కోసం వాళ్ళు ఇచ్చేదానికోసం అలా బేలచూపులు చూసే పరిస్థితి చూస్తే మహావిష్ణువు కూడా వామనుడైపోయాడు. అంచేది ఆ యాచన స్థితి మనం ఎవరూ జీవితంలో తెచ్చుకోకూడదు. అందుకే బడాయిలు పోయి ఎక్కువ ఖర్చు పెట్టడాలు, ఈ మధ్య యాత్రలు, తీర్థాలు, దీక్షల గురించి కూడా బాగా ఖర్చు పెడుతున్నారు. బాగా అప్పులు చేసి, అంత అవసరం లేదు. భగవత్ కటాక్షానికి ఈ డబ్బు ఏ రకంగానూ ఉపయోగపడదు. ఖర్చును బట్టి ఎవ్వరూ మనకి ఏ రకమైన మోక్షాలు ఇవ్వరు. ఇంట్లో కూర్చుని తెలుసుకోవలసిన విషయం తెలుసుకుంటే చాలు. ఓపుకున్న వాళ్ళు చేస్తారు యాత్రలు. దానికి శారీరకంగా ఓపిక ఉండాలి, ఆర్థికంగా ఓపిక ఉండాలి. ఆర్థికంగా ఓపిక లేని వాళ్ళు శారీరకంగా ఓపిక ఉన్నా చేయకూడదు. డబ్బు ఎక్కడైనా నడిచెడిపోతామండి. ఇదివరకంటే శ్రవణ కుమారుడు కావిడిలో కూర్చోబెట్టుకుని తల్లిదండ్రులను తీసుకెళ్ళాడు. ఇప్పుడు అలా తీసుకెళ్ళడం అక్కర్లేదు. వాడు ఒక్కడే ఎడమలను చూద్దాం, శ్రావణుడిని ఇప్పుడే నా వల్ల కాదంటాడు. పైగా మన ప్రయాణాలు ఇప్పుడు బస్సుల, విమానాలు కూడాను. అంచేది అంత ఖర్చు పెట్టి యాత్రలు చేయడం అంటే మనే వామనుడు చేసుకున్న చివరికి యాచనలోకి వస్తాం. ఇందులో ఈ వామనుడుగా ఉండడంలో ఏమిటి? అందులో లౌక్యం, అందులో తత్వం, లౌక్యంతో పాటుగా తత్వం. నేను ఒంటరివాడిని, నాకెందుకయ్యా ఈ భూములు ఇవన్నీ. కోర్క తీర బ్రహ్మకు ఒకటి ముట్టెద, 3 అడుగులు నేల నాకీ చాలు. నేను బ్రహ్మకు ఒకటి ముట్టెద. బ్రహ్మకు ఒకటి అంటే సత్యలోకం వరకు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోక. సత్యలోకంలో బ్రహ్మ అంతవరకు వ్యాపిస్తా అంటే చెప్పేశాడు వామనుడు. నేను ప్రాంశు అవుతా, ప్రాంశునోపజోదనీలతను భాషితు అయిపోతా, ఆక్రమిస్తానని చెప్పాడు. సత్యలోకం వరకు పెడతానని చెప్పాడు. బ్రహ్మకు ఒకటి అంటే అర్థమైంది బ్రహ్మదేవుడు పిలక పట్టుకుంటానని. మరి బ్రహ్మదేవుడి పిలక ఎక్కడుంది? అక్కడ ఉంది. అది పట్టుకోవాలంటే కాలో చేయో పైకెత్తాలి. ఆ మాట ముందే చెప్పాడు. పద్యం అర్థం కాకపోతే బలిచక్రవర్తి 5 పన్నెండ్స్ గైడ్ కొనుక్కోవాలి రాజమండ్రి వెళ్ళి. అంతేగాని వామనుడు మోసం చేశాడంటే ఎలాగ? ఆయన స్పష్టంగానే చెప్పాడు. ఇందులో మాయం లేదు. ఆయనకు అర్థం కాకపోతే ఈయనేం చేస్తాడు? అది వామనత్వం. పైగా ఎలా పట్టు, దానికి తత్వం ఏమిటి? ఉరికి ఎలా కాలు పైకెత్తడం, అది మనకి మామూలుగా కనిపించే వ్యవహారం. ఆ కాలు ఎత్తినంత మాత్రం ఏమవుతుంది? కాలు ఇలా వేకెత్తాడు, కాలు పక్కన ఉన్న భాగం అది కాదు అక్కడ తత్వం. దాని ఉద్దేశం బ్రహ్మకు ఒకటి లోపల ఉంది. తస్యాస్యఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ శశి వత్సహరిశ్చేంద్రస్వక్షర పరమస్వరాట్. త్వం యజ్ఞస్త్వం వషట్కారమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. అది పట్టుకోవాలి. అది మన గుండెల్లో ఉంది. అలా పట్టుకోవడానికి జపం చేస్తే చాలు చోటకు వచ్చినాయి. జపం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, 4 అడుగులు ఎక్కువ, 2 అడుగులు తక్కువ, 3 అడుగులు సరిపోతాయి. చుట్టూ కొలుచుకుని చూడండి సరిగ్గా. భౌతికంగా నిజం అది. 4 అడుగులు ఎక్కువ, 2 అడుగులు తక్కువ, 3 అడుగులు సరిపోతాయి. అందుకే నాపరాళ్ళు, మీకు పూర్వం వాడిన నాపరాళ్ళు ఎక్కువ, ఈ టైల్స్ కాదు, పూర్వం వాడిన నాపరాళ్ళు సరిగ్గా 2.5 అడుగులు ఉండేవండి. 2.5. మనిషి కూర్చుని జపం చేసుకుందుకు ఒక్క నాపరే చాలు. అదే ఈ 3 అడుగులు. అంటే నువ్వు కూర్చుని గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే, పోనీ నీ ఇష్టం వచ్చినటువంటి జపం నువ్వు చేస్తే, ప్రాణాయామం చేస్తే, యోగాభ్యాసం ద్వారా గుండెల్లో ఉన్న శివుణ్ణి పట్టుకొచ్చయ్యా, గుండెల్లో ఉన్న విష్ణువుని పట్టుకొచ్చయ్యా. ఎందుకు ఈ భూమండలం అంతా ఆక్రమించడం, మళ్ళీ దానం ఇవ్వడం, ఏం పని ఇది? అయ్యవార్లం గారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. ప్రపంచం అంతా జయించడం ఎందుకు, దానం ఇవ్వడం ఎందుకు? ఎవడు జయించమానా? నేను మనం ఇలాగేవో తాపత్రయ పడిపోయి పొద్దు ఉద్యోగం, మధ్యాహ్నం ఉద్యోగం, రాత్రి ఉద్యోగం అన్నీ చేసేసి సంపాదించేసి 80% ఆస్తులు దానం ఇస్తున్నా. అసలు ఈ సంపాదించిన దాంట్లో చాలా దోపిడీ ఉందండి మనం సరిగ్గా గమనిస్తే. అక్కడే వామపక్ష సిద్ధాంతాలు కూడా మనం అన్వయించుకోవాలండి. అవేం దోషాలు కాదండి. దయచేసి దూషించొద్దండి ఎవరిని. అన్నీ గ్రహించాలండి మనం.
ఎవరి సొమ్ము ఇది? ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతమంది చెమట దీని వెనకాల ఉంది? ఇలా శుభ్రంగా తోచేసుకుని మేళ్ల మీద మేళ్ల కట్టేసి 500 ఎకరాల వరకు సంపాదించేసి 500 ఫ్యాక్టరీలు పెట్టేసి 5,000 కోట్ల ఆస్తి సంపాదించి అందులో నేను 1000 కోట్లు దానం ఇచ్చా. ముందు సంపాదించమని ఎవడు చెప్పాడు? అసలు ఇంత నీకు అవసరం ఏంటి? ఎలా వస్తుంది అంత సంపాదన? ఈ కార్మికులకు ఎందుకు వెళ్ళలేదు ఆ శ్రమలాభం? అక్కడ ఖచ్చితంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అన్వయించాలి. వివేకానందులే చెప్పాడు అన్నమాట. భౌతిక జీవితాల్లో తారతమ్యాలు పోవాలంటే సామ్యవాదమే. కానీ అది అనంతుని శక్తి గ్రహింపగావలని సాగర ఘోషలో రాశాను. కమ్యూనిజంలో ఒక పెద్ద లోపం ఏంటంటే అంతా భౌతికవాదమే మాట్లాడతారు. ఇంకా లేదు, వెనకాల అనంతుని శక్తి ఉంది. మనం భౌతికమైనటువంటి తారతమ్యాలు సరి చేసినా మళ్ళీ వస్తాయి. ఇవి వచ్చాయి కూడా అన్ని దేశాల్లో, అన్ని కమ్యూనిస్టు దేశాల్లో వచ్చాయి. అందుకే కమ్యూనిస్టు దేశాలు చీలిపోయాయి, ముక్కలు అయిపోయాయి. కుక్కలు చింపిన విస్తరైపోయింది ఒక రకంగా చెప్పాలంటే. మరి ఏమైపోయింది సామ్యవాదం? కారణం ఒకటే, అంత గొప్ప సిద్ధాంతానికి వెనకాల భగవంతుడు అనే పునాది లేదు. ఆ నైతిక శక్తి వాళ్ళకి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏదో అద్భుతం జరిగిపోతుంది అనుకున్నారు, మొక్కలైంది, అదే అద్భుతం. ఎప్పుడూ మనిషికి నేను అనే భావన పోగొట్టడం చాలా కష్టం. ఇదివరకే మనం చెప్పుకున్నాం లలితా సహస్రనామాల్లో భండాసుర సంహార కథ చెప్పుకొని విష్ణు సహస్రంలో. ఆ దేహాత్మ భ్రాంతి పోదు. అది పోనప్పుడు ఎవరు నాయకుడైనా వాడు ఇంకొకరిని తొక్కేసే ప్రయత్నమే చేస్తారు. కమ్యూనిస్టు నాయకులు కూడా అదే పని చేశారు. ఖృష్చెవ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, బ్రెజ్నెవ్ మీద అవినీతి ఆరోపణలే ఉన్నాయి. వాడు అరుడికి సాయం చేశాడు. మరి ఏమైపోయింది? మన దగ్గర కూడా నేను పేరు చెప్పడం కాదు, ఊరికే విషయం కోసం చెబుతున్నాను. జీవితాంతం ఇంచుమించు మృతులయ్యే వరకు కమ్యూనిస్టు నాయకులుగా సిద్ధాంతాలను వదిలిపెట్టిన మహానుభావులు కొడుక్కి టికెట్ ఇవ్వలేదని పార్టీ మార్చేసిన వాళ్ళు ఉన్నారు. అదేమిటండి? అదేం పుత్ర వ్యామోహం? మనకి కమ్యూనిజం దేనికి? అంచేత సిద్ధాంతాల సమస్య కాదండి. వైదిక ధర్మం, కమ్యూనిజం, ఇంకో ముస్లిమిజం, క్రైస్తవం అది సమస్య కాదండి. మనిషి చిత్తశుద్ధి ఒక్కటే సమస్య. నువ్వు అనుకున్న సిద్ధాంతానికైనా నువ్వు కట్టుబడి ఉన్నావా? లేదే, స్వార్థం రాగానే మారిపోయావు. అదే వైదిక ధర్మం గ్రహించిన ఆ కామ పురుషార్థం గురించి ఆలోచించండి. అది పురుషార్థాల్లో ఉంది, ధర్మార్థ కామ మోక్షాలు. అది అరిషడ్ వర్గాల్లో ఉంది. కామక్రోధ లోహం మోహమద మాత్సర్యాలు. ఆలోచించండి. అందులో ఎందుకుంది? ఇందులో రెండిట్లో ఎందుకుంది? మరి మిగిలిన 6ఇంట్లో ఏది ఇక్కడ లేదే? ఈ పురుషార్థాలు 3ఇంట్లో ఏది అక్కడ లేదే? కామం అనేది రెండిట్లో ఎందుకుంది? ఆ కోరికనే మనం జయించాలి. అందుకే మనం ఇదివరకు చెప్పుకున్నదంటే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. ఆ భండాసురుడు అంటే ఆ దేహాత్మ భ్రాంతి అని ఉంది, అది పోవాలి. శూన్యం తప్ప ఏమీ లేకుండా పోవాలంటే కామేశ్వరాస్త్రం ఒకటే. కోరికల్ని జయించగలిగే అస్త్రమే అస్త్రం. దానికే వేదం ఆనందవల్లి ఉపనిషత్తు నుంచి చెప్పుకున్నాం మనం. శ్రోత్రియస్య చ అకామక తస్య, శ్రోత్రియస్య చ అకామక తస్య. కోరికను జయించిన వాడు మాత్రమే దీన్ని పొందగలడు. ఆ కోరికను జయించే ఉపాయం మీరు కమ్యూనిజంలో చెప్పకుండా ఎవరు వంట ఉండక్కర్లేదు, అందరికీ ఓ చోట వంట వండుతారు, భర్త భార్య వంట పెంట వంటింటి కుందేలు, ఈ మాటలు ఏమి ఉండవు. ఇప్పుడు వంటింటి కుందేలు అయింది, ఇప్పుడు వంటింటికి తేలవుతోంది. ఏదైతే